ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఎంగిలి చేత్తో వడ్డించకూడదా? ఇదేం ప్రశ్న అండి, చిన్న చిన్న విషయాలు కదా అని అందరూ అనుకోవచ్చు. నిజానికి ఇవి చాలా చిన్న విషయాలే, కానీ వీటి వెనక తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అవి పాటించకపోవటం వల్ల జరిగేటువంటి నష్టాలు కూడా చాలా ఉన్నాయి. ఏమిటి అంటే దీన్ని మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఆధ్యాత్మికంగా, మరొకటి సైంటిఫిక్గా. ఆధ్యాత్మికంగా చూస్తే ఏమిటంటే ఎంగిలి చేత్తో మనం వడ్డించుకోకూడదు. ఎందుకు అంటే మనకి అన్నపూర్ణ, అన్నం పరబ్రహ్మస్వరూపం అని అనుకుంటూ ఉంటాం. అంటే వండిన పాత్రలో ఉన్నటువంటి అన్నము, మనం తినేటువంటి పదార్థాలన్నీ కూడా మనకి ప్రాణ రక్షణ చేయటానికి పనికి వచ్చేటువంటి పరబ్రహ్మస్వరూపం అయినటువంటిది. అందుకని దాన్ని మనం ఎంగిలి చేత్తో ముట్టుకోకూడదు అనేటువంటి విషయం చెప్తారు. మరొక విషయం కూడా ఏమిటంటే ఇక్కడ ఆధ్యాత్మికంగా చూడాలి అంటే మన సాంప్రదాయంలో భోజనం చేస్తున్నప్పుడు ఎవ్వరు వచ్చినా కూడా, అంటే వర్గ భేదాలు లేవు, తర్వాత ఆడవాళ్ళ, మగవాళ్ళ, పిల్లల, పెద్దవాళ్ళ, కుల మత వర్గ భేదాలేవి కూడా లేకుండా ఎవరు మన ఇంటికి మనం భోజనం చేస్తూ ఉన్నప్పుడు వచ్చినా కూడా మనం వాళ్ళకి భోజనం పెట్టాలి అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. అంటే అతిథికి మర్యాద చేయటం మనకి భగవత్ స్వరూపంగా భావించి చేస్తాం. మరి ఎంగిలి చేత్తో వడ్డించుకుంటూ, ఎంగిలి చేత్తో ముట్టుకుంటూ ఉంటే ఆ ఎంగిలి పదార్థాలని భగవత్ స్వరూపంగా ఉన్న వాళ్ళకి, లేదు ఇంటికి వచ్చినటువంటి అతిథులకి మనం ఎలా పెడతాం? ఎప్పుడు ఎలా వస్తారో, ఎవరు వస్తారో మనకి తెలియదు. అలా చేయటం వల్ల దోషం వస్తుంది కదా. మరికి దీని వెనుక ఒక కథ కూడా ఉంది పురాణాల్లో. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు సూర్య భగవానుడు వాళ్ళకి ఒక అక్షయ పాత్రను ప్రసాదించాడు. ఈ అక్షయ పాత్ర ఏమిటంటే ఎంతమందికైనా ఎలాంటి భోజనమైనా కూడా పెట్టేది. ఒకసారి దూర్వాసుడు వాళ్ళని పరీక్ష చేయటానికి వచ్చినప్పుడు అప్పటికి అక్కడ ఏమిటంటే నియమం, ఇంటి ఇల్లాలు తిని కడిగి పెట్టిన తర్వాత ఆ పాత్రలో ఏది ఉండదు, ఆ తర్వాత ఆ రోజు ఎవరికి కూడా ఏది ఉత్పత్తి కాదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఇలా కడిగి పెట్టిన తర్వాత, అంటే ద్రౌపది భోజనం చేసి కడిగి పెట్టిన తర్వాత దూర్వాసుడు చెట్ట, నాకు ఆకలి వేస్తుంది అని. ఆ కాలంలో ఏంటి, ఏ సమయంలో ఎవరు వచ్చినా పెట్టాలి కదా, మరి ఏం చెయ్యాలి, ఇది ఒక పెద్ద పరీక్ష అనుకున్నారు. ఆ తర్వాత తీస్తే అందులో ఒక మెతుకు కనిపించిందట. ఆ మెతుకుని శ్రీకృష్ణుడు తిని అందరి కడుపులు నింపాడు అనేటువంటి విషయం చెప్తారు. ఒకవేళ ద్రౌపది దాన్ని ఎంగిలి చేసి ఉంటే అందులోని మెతుకును శ్రీకృష్ణ భగవానుడికి పెట్టగలిగేదా, మరి మునులందరి ఆకలి తీర్చగలిగేదా? ఇదొక విషయంగా మనం చెప్పుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఆధ్యాత్మికంగా చెప్తే ఏమిటంటే ఏ సమయానికి ఎవరు మన ఇంటికి వస్తారో, అందుకని మనం దాన్ని ఎంగిలి చేయటం వల్ల ఇంకొకరికి పెట్టేటువంటి అర్హతను కోల్పోతాం. ఎంగిలి ఎవరికి పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి సైంటిఫిక్గా మనం చెప్పుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి ఏమిటంటే మన చర్మానికి రకరకాల మనుషులు అందరూ ఒకే రకంగా ఉంటారు కదా. ఎంతో మందికి ఎన్నో రకాల వ్యాధులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వ్యాధులు ఉన్నప్పుడు, చర్మ వ్యాధులు ఉన్నప్పుడు, తర్వాత లేదా కడుపులో అజీర్ణమైనటువంటి కొన్ని వ్యాధులు ఉన్నప్పుడు కూడా, తర్వాత ఇంకోటి ఏం చెప్తారంటే కడుపులో వామ్స్ ఉన్నప్పుడు, ఈ రోజుల్లో డాక్టర్లు చెప్పేది కూడా ఏమిటంటే ఎవరికైనా కడుపులో వామ్స్ ఉన్నాయని చెప్పేసి మందు వేసుకున్నారు అంటే ఇంటిల్లి పాది అందరూ వేసుకోవాలి. అంటే లేని వాళ్ళు, వామ్స్ లేని వాళ్ళు కూడా ఈ మందు వేసుకోవాలి, అందరూ ఒకేసారి వేసుకోవాలి అనేటువంటి విషయాన్ని డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఎందుకు? ఒకళ్ళు తాగింది ఇంకొకళ్ళు తాగటం, ఒకళ్ళు తిన్నది ఇంకొకళ్ళు తినడం, దగ్గరగా కూర్చోవటం, ఆ ఎంగిలి ద్వారానే ఈ వామ్స్ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సరఫరా అవుతాయి అనేటువంటి విషయం మనకి సైంటిఫిక్గా తెలుస్తోంది. అందుకని ఇక్కడ మనకి ఒక సాంప్రదాయం చెప్పారు అంటే దాని వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఎవరికి వాళ్ళు నియమాన్ని పాటించాలి అనేటువంటి విషయం. అంటే ఈ నియమం వెనుక ఏముంది? మనం భగవంతుడిని ఆరాధించడం, ఎవరు వచ్చినా కూడా వాళ్ళని భగవత్ స్వరూపంగా భావించి పరిశుభ్రమైనటువంటి భోజనం వాళ్ళకి అతిథికి పెట్టడం ఒక విషయంగా చెప్పుకుంటే, సైంటిఫిక్గా ఏమిటి, మన వ్యాధుల్ని ఇంకొకరికి సంక్రమించకుండా చేయటం, దానికి అడ్డుకట్ట అక్కడే వేయటం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని పరిశుభ్రమైనటువంటి భోజనం మనం చెయ్యాలి, పరిశుభ్రమైనటువంటి భోజనాన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా పెట్టాలి. అంటే మనం ఏం చేయాలి? వంట పాత్రల్ని ఎంగిలి చేత్తో ముట్టుకోకూడదు, ఎంగిలి చేత్తో చెయ్యి పెట్టి వడ్డించుకోకూడదు.
ఎంగిలి చేత్తో పదార్థాలని మనం తాకకూడదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. వడ్డన చేయటానికి కూడా నియమాలు ఉన్నాయండి. దీనికేమిటి, దీనికి పద్ధతులు కూడా ఏమిటి, ఎవరికి కావలసింది వాళ్ళు వడ్డించుకు తింటారు అనేటువంటి మాట కూడా ఈ రోజుల్లో మనకి వినపడుతోంది. పూర్వకాలం ఏమిటి, ఇంటి ఇల్లాలు కానీ లేదా ఎక్కడైనా విందు భోజనం కానీ వడ్డన చేసేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. ఈ వడ్డన చేసిన తర్వాత మొత్తం అయిన తర్వాత మాత్రమే మనం భోజనాన్ని ప్రారంభిస్తాం. ఈ రోజుల్లో మనకి కనిపించేది ఏమిటి, విందులు వినోదాలు అయితే మనం ప్లేటు పళ్ళెం పుచ్చుకొని వెళ్ళడం, మనకి ఏది కావాలి అనుకుంటే అది మాత్రమే వడ్డించుకోవడం, అది మాత్రమే తినటం అనేటువంటిది మనకి కనిపిస్తోంది. మరికొంతమంది ఏం చేస్తారంటే ఒక్కొక్క పదార్థం వేస్తూ ఉంటే అది స్వాహా చేసేస్తూ ఉంటారు. అసలు వాళ్ళకి ఎన్ని పదార్థాలు వాళ్ళకి కంచంలో వేశారో తెలియదు, ఎన్ని పదార్థాలు వాళ్ళు ఏ విధంగా తింటున్నారో కూడా వాళ్ళకి తెలియదు. కానీ తినడానికి ఒక పద్ధతి ఉంది, ఎందుకంటే దానికి వైద్యపరమైనటువంటి ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి. ఏమిటి అంటే వడ్డన చేసేప్పుడు కొన్ని నియమాలు పాటించాలి అంటారు. శుభ్రంగా కంచాన్ని కడుక్కోవడం, లేదా విస్తరాకైతే విస్తరాకుని కడుక్కోవడం, దాన్ని పరిశుభ్రంగా తుడిచి అక్కడ పెట్టడం. అలా చేయటం వల్ల దానికి ఉన్నటువంటి ఏవైనా క్రిమికీటకాలు కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే అవన్నీ పోతాయి. ఆ తర్వాత అక్కడ వడ్డించేప్పుడు వడ్డించడానికి కొన్ని నియమాలు. ముందుగా ఏం చేస్తారు, ఎడం చేతి వైపు అంటే ఏ వ్యక్తి కూర్చుంటాడో అతనికి ఎదురుగా విస్తరి కానీ కంచం కానీ ఉంటుంది. ఆ వ్యక్తికి ఎడమ వైపుగా మొట్టమొదటిగా ఉప్పును వడ్డించాలట. ఎందుకంటే లవణహీనం నశోభంతి అంటారు. అంటే లవణహీనమైనటువంటి భోజనం బాగుండదు కాబట్టి అంతమందికి వాడు చెప్పలేరు, అప్పటికప్పుడు అంతమందికి కలపలేరు కాబట్టి ఉప్పును ముందుగా ఎడం చేతి వైపు వడ్డించాలి అంటారు. ఎడం చేతి వైపు ఎందుకు, అది అత్యవసరమైనటువంటిది కాదు, అవసరమైతే మాత్రమే దాన్ని కలుపుకుంటారు. తర్వాత పచ్చళ్ళు అంటే రోటి పచ్చళ్ళు కానీ ఆవకాయలు కానీ మనం పొళ్ళు కానీ చేసుకుంటాం కదా, అలాంటివన్నీ కూడా ఏమిటంటే తప్పనిసరిగా భోజనంలో ప్రతి వ్యక్తి కలుపుకొని తినాలి అనేటువంటి నియమం ఏం లేదు. ఇష్టం ఉన్నవాళ్ళు తింటారు, ఇష్టం లేని వాళ్ళు పడేస్తారు. అందుకని పంక్తి భోజనంలో మాత్రం అందరికీ సరిసమానంగా అన్ని పదార్థాలని వడ్డించి తీరాలి. అందుకని ఏం చేస్తారు, ఎవరికి ఇష్టం ఉంటుందో ఎవరికి ఇష్టం ఉండదో తెలియదు కాబట్టి ఇలాంటి పదార్థాలన్నింటినీ కూడా ఆ వ్యక్తికి ఎడమ చేతి వైపు వడ్డిస్తారు. మరి కూరలు శాకాలు అని కొంతమంది అంటారు, వండినవి కూరలు అని కొంతమంది అంటారు. ఏది అన్నప్పటికీ కూడా మనం కూరగాయల్ని తరిగి వండుకునేటువంటివి కూరలుగా చెప్పుకుంటాం. అలాంటి వాటన్నిటినీ కూడా ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ కొంతమంది రకరకాలుగా కూరలు చేసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి, పళ్ళెం ఏ విధంగా ఉంటుంది, కొంతమందికి ఏమిటంటే పళ్ళల్లో వేయగానే అవి చుట్టూ జారిపోతూ ఉంటాయి. అంటే ఒకే రకమైనటువంటి ఎత్తులో అది ఉండదు, మధ్యలో ఎత్తుగా ఉండడమో చుట్టూ వంపుగా ఉండటమో రకరకాలుగా కంచాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే జారిపడేటువంటి పదార్థాలన్నింటినీ కిందుగాను, తర్వాత వేపుళ్ళు కానీ గట్టిగా ఉండేటువంటి పదార్థాన్ని పై భాగంలో వడ్డించడం లాగా చేస్తారు. అవి కుడివైపు ఏ వ్యక్తి తింటూ ఉన్నాడో ఆ వ్యక్తి పళ్ళెంలో అతనికి ఎదురుగా అతని కుడివైపు, అంటే వడ్డించే వాళ్ళ కుడివైపు కాకుండా తినే వ్యక్తికి కుడివైపుగా, ఎందుకంటే అతనికి అందుబాటులో ఉండేలాగా కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా కుడివైపు వడ్డించాలి అని చెప్తారు. అలా అంటే దానికి అక్కడ కారణాలు కూడా ఉన్నాయి కాబట్టి వడ్డించడానికి ఒక పద్ధతి చెప్పారు. ఆ తర్వాత ఏం చేస్తారు, ఇవన్నీ వడ్డించిన తర్వాత ఒక పక్కగా ఎడం పక్కగా అన్నాన్ని పెట్టడం, దాని పక్కగా పప్పును వేయటం, వాటి మీద నెయ్యిని వేయటం, అభిహారం చేయటం అంటారు. ప్రతి వ్యక్తికి కొద్ది కొద్దిగా నేతి చుక్క వేసిన తర్వాత వాళ్ళు భోజనం మొదలుపెట్టేప్పుడు కరిగించిన నెయ్యిని ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళందరికీ నెయ్యి వడ్డించాలి అనేటువంటి విషయం. అంటే నెయ్యి ఎప్పుడు వడ్డించాలి, చివరిగా వడ్డించాలి. వీటన్నిటినీ వడ్డించిన తర్వాత వాళ్ళకి మంచినీళ్ళు ఎడం పక్కన పెడితే, అంటే ఎడం చేత్తో మంచినీళ్ళు తాగుతారు కదా, అందుకని మంచినీళ్ళని ఎడం పక్కన పెట్టి ఆ తర్వాత భగవన్నామం చేసి అందరినీ భోజనం ప్రారంభించమని చెప్తారు. అప్పుడు వాళ్ళు భోజనాన్ని ప్రారంభించాలి. ఇక ఈ వడ్డించేప్పుడు మరికొన్ని నియమాన్ని కూడా పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఇది మొదటి వడ్డన మాత్రమే. రెండోసారి చేసేప్పుడు ఏం చేయాలి, కొంతమందికి ఏమిటంటే గబగబా వడ్డిస్తూ వెళ్తూ ఉంటారు. ఆ కాలు విస్తరాకులో పడుతుందో తెలియదు, లేక పక్క వాళ్ళ దానిలో పడుతుందో తెలియదు, జుట్టు విరబోసుకుని వడ్డిస్తూ ఉంటారు. ఆ జుట్టు వంగితే ఎదుటి వాళ్ళ పులుసుల్లోనూ కంచాల్లోనూ పడుతూ ఉంటుంది. ఈ రోజుల్లో అయితే వడ్డించేవాళ్ళు తప్పనిసరిగా ముడి కట్టుకోవడమో లేక జడలు కిందికి రాలకుండా ముందు వైపు రాకుండానో దాన్ని జాగ్రత్త చేయటం, ఆ తర్వాత కొంగులు కింద పడకుండా వాళ్ళ కుచ్చిళ్ళు చీర కుచ్చిళ్ళు విస్తళ్లలో పడకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే రోజువారీగా కూడా ఇంట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇంటికి అతిథి వచ్చినప్పుడు వడ్డించేటువంటి జాగ్రత్తలు,
పూజా సమయాల్లో ఇలాంటి సమయాల్లో పెద్దవాళ్ళు వచ్చి నియమ నిబంధనలతో తినేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి వడ్డించేటువంటి పద్ధతుల్లో కూడా కొన్ని మార్పులు ఉంటాయి. అవి ఏమిటి అంటే, కొంతమంది వడ్డించేప్పుడు ఏం చేస్తారంటే అన్నం పళ్ళెం కానీ లేదా కూరగిన్నెలు కానీ తీసుకొచ్చి వాళ్ళ కంచానికి తకేలాగా పెడుతూ, లేదా వడ్డించేటువంటి గరిటెని, అన్నం గరిటెని కానీ వాళ్ళ విస్తరాకులో కొట్టేస్తూ ఉంటారు. అంటే తాకేలాగా కొట్టేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఎంగిలి ఈ విస్తరాకి, అంటే వండిన పదార్థాలకి ఈ గరిటెలకి తాకుతాయి. అది చాలా దోషం. అంటే వీళ్ళకి వడ్డించి ఇదే ఎంగిలి గరిటెలో మరొకరికి వడ్డిస్తూ ఉంటారు. అందుకని ఎప్పుడు కూడా కొంచెం ఎత్తు నుంచి వెయ్యాలి అంటారు. అంటే ఇది మడి ఆచారం అనేటువంటిది కాదు. దీనిలో ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. తినేవాళ్ళ ఎంగిలి ఈ గరిటికి అంటుకుని మిగతా వాళ్ళందరికీ కూడా ఆ బ్యాక్టీరియా సరఫరా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా వండేటువంటి పదార్థాలన్నింటినీ కూడా, వడ్డించేటువంటి పదార్థాలన్నీ కూడా విస్తరికి తాకకుండా, అంటే తినే వ్యక్తి చుట్టూ పెట్టుకున్నటువంటి గిన్నెలకి, కటోరీలకి కానీ, విస్తరాకి కానీ, కంచానికి కానీ తాకకుండా పైనుంచి ఎత్తివేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అలా చేయటం వల్ల వీళ్ళ ఎంగిలి ఆ గరిటెకు తాకదు, ఆ కంచానికి కానీ, ఆ పట్టుకొచ్చిన పదార్థాలకి కానీ ఆ ఎంగిలి తాకేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. అందుకని అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి అని చెప్తారు. అదే కాకుండా ఒకళ్ళ ఎంగిలి ఇంకొకళ్ళకి అంటుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి పరిశుభ్రంగా వడ్డించాలని, ఎత్తి వడ్డించాలని, గరిటెలు విస్తర్లకి తాకేలాగా వడ్డించకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇవన్నీ చాలా చిన్ని విషయాలు, కానీ ఇవి పాటించకపోవటం వలన ఎన్నో ఉపద్రవాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. తినే సమయంలో పాటించవలసిన విషయాలు ఏమిటి? ఇక్కడ కూడా మనకి అనేక కారణాలు మనం చెప్పుకోవచ్చు. అది ఏమిటంటే, మనం ఒంటరిగా భోంచేస్తున్నామా, లేదా కుటుంబ సభ్యులతో భోంచేస్తున్నామా, లేదా విందులో భోంచేస్తున్నామా అనేవి రకరకాలుగా ఉంటాయి. రకరకాలుగా కూడా మనం పాటిస్తూ ఉంటాం. రకరకాల భోజనాలు మనం చేస్తూ ఉంటాం. ఏ రకమైనటువంటి భోజనం చేసినప్పటికీ కూడా భోజనం చేసేప్పుడు కనీసంగా పాటించవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. భోజనం చేసే ముందుట తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని భోజనానికి రావాలి అంటారు. అంటే కాళ్ళు చేతులు పరిశుభ్రంగా కడుక్కొని భోజనానికి రావాలి. ఎందుకు అది అందరికీ తెలిసిందే. పరిశుభ్రంగా ఉండటం కోసం మన చేతికి ఉన్నటువంటి మట్టి కానీ, బ్యాక్టీరియా కానీ మనం తినేటువంటి పదార్థాల్లోకి వెళ్లకుండా ఉండేలాగా మనం జాగ్రత్తలు తీసుకోవడం కోసం ఇవి చేయాలి. ఈ విషయం పక్కన పెడితే, మరి తినేటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు చేయాలి? తినేటువంటి వాళ్ళు కూడా మరికొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏమిటి అంటే, గట్టి పదార్థాలు తిన్నప్పుడు దాన్ని ముక్కలు చేయడానికి చిరిపేస్తూ ఉంటారు. అవి ఎగిరి ఎదుటి వాళ్ళ కంచాల్లో పడుతూ ఉంటాయి. అలా కాకుండా చేతికిట ఈ వేళ్ల నుంచి 2 అంగుళాలు దాటి ఎంగిలి అంటకూడదు అంటారు. అరిచేతికి ఎంగిలి అంటకూడదు అంటారు. పరిశుభ్రంగా తినేవాళ్ళకి, ఎదుటి వాళ్ళకు కూడా అసహ్యం కలిగించేలాగా కాకుండా, పక్క వాళ్ళు విసుక్కునేలాగా కాకుండా పరిశుభ్రంగా భోజనం చెయ్యాలి అంటారు. కొంతమంది పెద్దగా చప్పులు చేస్తూ జుర్రేస్తూ ఉంటారు. అదే కాకుండా తినేటప్పుడు ఏమిటంటే, మాట్లాడుతూ ఉన్నప్పుడు నవ్వుతూ కానీ, ఏడుస్తూ కానీ తినటం వలన పొలమారే అవకాశం ఉంది. ఇలా పొలమారటం వల్ల ఏమవుతుందంటే, ఆ తినేటువంటి ఆహార పదార్థం కానీ, నీళ్లు కానీ మనకి జీర్ణకోశంలోకి వెళ్లకుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలా వెళ్ళటం వల్ల ఒక్కొక్కసారి ప్రాణం పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అలా జరిగిన వాళ్ళు కూడా మనకి కనపడుతూ ఉన్నారు సమాజంలో. అందుకని ఏం చేయాలి? భోజనం చేసేప్పుడుట మౌనంగా భోజనం చేయాలి. భోజనకాలి రామస్మరణ అంటారు. అంటే రాముణ్ణి స్మరిస్తూ భోజనం చేయమంటారు. ఎవరు రాముణ్ణి స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి ఏమిటంటే, తినేప్పుడు మాట్లాడకపోయినా పర్వాలేదు, ఆలోచనలలో కూడా తీవ్రత తగ్గి ఉండాలి. అలా తీవ్రత తగ్గి ప్రశాంతంగా ఏది భోంచేస్తున్నామో దాన్ని అనుభవిస్తూ, ఆ రుచిని అనుభవిస్తూ భగవన్నామం చేస్తూ భోజనం చేయటం వల్ల వాళ్ళకి ఆరోగ్యప్రదంగా ఉంటుంది. తినేటువంటి పదార్థం ఊపిరితిత్తుల్లోకి కాకుండా జీర్ణకోశంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రమాదాలు సంభవించకుండా ఉంటాయి. అందుకని ఏమంటారంటే, భోజనం చేసేప్పుడు ఎవరు కూడా ఎక్కువగా నవ్వడం కానీ, ఏడవటం కానీ, గట్టిగా మాట్లాడుతూ తిడుతూ ఇలాంటివి చేస్తూ భోజనాలు చేయకూడదు అంటారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు భోజనం చేసేప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు సత్వమైనటువంటివి, బాగా మెత్తగా ఉన్నటువంటి పదార్థాలని వాళ్ళు తినాలి. కారాలు, పురుపులు ఎక్కువగా తినటం కానీ, ఎక్కువగా కావేశాలతో ఉండటం కానీ చేయకుండా ప్రశాంతంగా భోజనం చేయటం వలన
కడుపులోని బిడ్డ కూడా శరీర అవయవాలు బాగా పెరగటమే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా పెరిగేటువంటి అవకాశం ఉందని పరిశోధనలు ఈ రోజుల్లో మనకి చెప్తూ ఉన్నాయి. తప్పనిసరిగా అన్నం తినేప్పుడు కావేశాలకి పోకుండా ప్రశాంతంగా భోంచేయాలి. ఎందుకంటే వాదనలు పెట్టుకుంటే శృతి మించి రాగాన పడేటువంటి అవకాశం ఉంది. ఆవేశం పెరిగిపోయినప్పుడు వాళ్ళు కంట్రోల్లో ఉండరు. ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. అలా చేయటం వల్ల ఆరోగ్యం పాడవటం ఒక కారణం అయితే, దోషాలు రావటం మరో కారణం అవుతుంది. అందుకని భోజనం చేసేప్పుడు మనం ఇలాంటివన్నీ కూడా పాటించడం వలన మన ఆరోగ్యం బాగుంటుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా కూడా మనం ప్రశాంతంగా ఉంటాం.